హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 44. నడుస్తున్న దియ జలపాతం సౌండ్తో సడన్గా ఆగిపోయింది. ఏమైంది అని అడిగాడు అయాన్. వాటర్ ఫాల్ అంటూ ఎక్సైట్ అవుతూ ముందుకు పరిగెడుతుంది దియా. దియా ఆగు అంటూ అయాన్ ఆమె వెంట పరిగెత్తాడు. కొండ మీది నుండి వయ్యారంగా దూకుతున్న సెలయేరుని చూసి దియ మైమర్పుగా చూస్తుంటే దియ మోముపై జల్లు కురిసింది. ఆకాశం విరిసిన జల్లు కాదు, అయాన్ విసిరిన జల్లు. జలపాతంలో ఆడుతున్న అయాన్ దియా కమ్ అని అరిచాడు. నాకు స్విమ్మింగ్ రాదు అయాన్. నేనున్నాను కదా, రా దియా. అమ్మో నాకు భయం. సరే నీ ఇష్టం అని చెప్పి సెలయేరులో మునిగి తేలుతున్న అయాన్ సడన్గా మాయమయ్యాడు. దియ భయపడిపోయి అయాన్ అని గట్టిగా పిలిచింది. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేకపోయేసరికి అయాన్కి ఏమైందేమోనన్న భయంతో తనకేమవుతుందని దియా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సెలయేరులోకి వచ్చేసింది. నీటిలోకి అడుగుపెట్టి అయాన్ అని గట్టిగా పిలుస్తూ లోతు ప్రదేశంలోకి వెళ్తుండగా అయాన్ దియ నడుము పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు. ఆమె ఆచ్ఛాదన నడుముని అతని చేయి తాకగానే దియా అనువంతా పరవశించిపోయింది. అయాన్ దియ తడి చెంపల మీద ప్రేమగా చేయి వేసి, నీకేమవుతుందని కూడా ఆలోచించకుండా నీళ్ళలోకి వచ్చేసావు. నా మీద నీకంత ప్రేమ అని అమ్మ కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ అడిగాడు. చచ్చెంత ప్రేమ, అయాన్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అంది దియా. ఒక్కసారిగా అయాన్ దియ పెదవులను అందుకున్నాడు. ఆమె తనువంతా తీయని పులకరింత పాకగా దియా అయాన్ని అల్లుకుపోయింది. ఇద్దరి అదరాలు ప్రేమగా కలుసుకొని అదర యుద్ధం చేసుకున్నాయి. ఇరువురి పెదవులు దూరమైన వేళ దియ పాదం తడపడటంతో అయాన్ బ్లాక్ షర్ట్ పట్టుకొని ఆగిపోయి అతని ఆచ్ఛాదన గుండెల మీద ప్రేమగా ముద్దు పెట్టింది దియా. తెల్ల చీరలో తడిచిన దియ వలుపులో చిక్కుకుని అయాన్ ఆమె నడుముని తాకబోతుంటే సిగ్గుపడుతూ పరిగెడుతున్న దియ కాలు స్లిప్ అయి వెనకాల ఉన్న రాయిని పట్టుకొని వెనక్కి జారింది. కొండ మీది నుండి దుంకుతున్న సెలయేరు దియని అభిషేకిస్తుండగా చలి సోయగాలు కనువిందు చేస్తుంటే అయాన్ దియని చేరుకొని ఆమె నాభి మీద ముద్దులు పెడుతూ సెలయేరుతో పోటీ పడ్డాడు. అతని ముద్దుల ప్రవాహానికి ఆమె శరీరం కంపించిపోగా దియా అయాన్ జుట్టులకి వేలు చొప్పించి బిగుతుగా పట్టుకొని ఆర్తిగా అతన్ని హత్తుకుంది. నడుము నుండి పైకి వస్తున్న అయాన్ పెదవులు చేసే అల్లరికి దియ తనువు తుల్లిపడగా ఆమె మనసు పరవశించిపోయింది. ఆమె మోముపై చేరిన అతని పెదవులు మళ్ళీ ఆమె అదరాలను అందుకున్నాయి. 5 నిమిషాలు ఇరువురి ఊపిరి గట్టిగా పెనవేసుకున్నాయి. అయాన్ దియ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ 2 చేతులతో ఆమెనెత్తుకొని పచ్చిక బయళ్ళ మీద పడుకోబెట్టి సిక్కుల మొగ్గైన ఆమె ముఖరావిందం మీద ముద్దుల వర్షం కురిపించాడు. దియ ప్రేమగా అయాన్ బుగ్గల్ని తాకగా అయాన్ ఆమె చేతి వేళ్ళని ఒక్కొక్కటిగా చుంబిస్తూ ఆమె భుజాల నుండి మెడవంపుల్లో చేరగా దియ అయాన్ని గట్టిగా హత్తుకుంది. విడి కౌగిల్లో తపనలు రేగగా ఒకరి ప్రేమకై మరొకరు తప్పిస్తుంటే జలజలమంటూ దూకుతున్న జలపాతం తన జల్లుని వాళ్ళ పైకి విసురుతూ వాళ్ళలో మరింత తమ్మకాన్ని పెంచింది. ప్రణయ సాగరంలో ఓలలాడుతున్న ఇరువురిని చూడాలన్న తపనతో చంద్రుడు తొంగి చూస్తుంటే మేఘాలు తన రెక్కలతో చందమామ కళ్ళకు గంతలు కట్టాయి. చిరుగాలి కూడా చిక్కని కౌగిలిలో కరిగిపోతూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు అయాన్ దియా. ఉదయం 5 గంటలకు పక్షుల కిలకిల రావాలతో మెలకు వచ్చిన దియా అయాన్ కౌగిల్లో ఉన్న తనను చూసుకొని అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి అతని నుండి వేరై కింద పడి ఉన్న అయాన్ షర్ట్ వేసుకొని సెలయేరులోకి వెళ్ళింది. చల్లటి నీటి తాకిడితో ఆమె తనువు మొత్తం ఒక్కసారిగా జలధరించింది. దియా బయటికి రావడానికి కదులుతుండగా షర్ట్ లేకుండా కేవలం ప్యాంట్తో వస్తున్న అయాన్ని చూసి తనను తాను చూసుకుంది. షర్ట్లో ఉన్న తనను అయానికి చూపించుకోవడానికి సిగ్గు అడ్డొచ్చి వెంటనే సెలయేరులోనే చిన్న బండ చాటున దాక్కుంది దియా. అయాన్ సెలయేరులోకి వచ్చి బండ చాటున దాక్కున్న దియని తన మీదికి లాక్కున్నాడు. తన షర్ట్లో దియని చూసి అయాన్ మనసు అదుపు తప్పుతుంటే అతని పెదవులు షర్ట్ గుండెలపైకి వెళ్ళాయి.
అయాన్ నోటితో గుండీలు విప్పుతుంటే దియ పరవశంతో ఉక్కిరి బిక్కిరవుతూ అయాన్ని చుట్టేసింది. సరిగ్గా అప్పుడే ఏదో వెహికల్ సౌండ్ వినిపించి ఇద్దరు వేరయ్యారు. ఎవరో వస్తున్నట్లున్నారు అయాన్ అని అంది దియా. లెట్స్ గో అంటూ అయాన్ దియ చేపట్టుకుని తీసుకెళ్తుంటే నా చీర మొత్తం తడిచిపోయింది, ఇప్పుడు ఎలా అయాన్ అని అడిగింది. రీసెట్లో మన ఫస్ట్ నైట్కి ప్లాన్ చేశాను కదా, మార్నింగ్ వేసుకోవడానికి డ్రెస్లు తీసుకున్నాను, కార్లో ఉన్నాయి అని చెప్పాడు అయాన్. థ్యాంక్ గాడ్ అని అంది దియా. ఇద్దరు కార్ దగ్గరికి చేరుకొని చెట్టు చాటుగా వెళ్లి డ్రెస్లు మార్చుకున్నారు. అయాన్ కార్ స్టార్ట్ చేయగానే అదేంటి కార్ స్టార్ట్ అయింది, ట్రబుల్ ఇచ్చిందని చెప్పావు కదా, అంటే నాకు అబద్ధం చెప్పావా అయాన్ అని ఆశ్చర్యపోతూ అడిగింది దియా. కార్ ఎక్కుతావా ఇక్కడే వదిలేసి వెళ్ళనా అని అన్నాడు అయాన్. దియ కార్ ఎక్కి అలకమూంతో ముఖం పక్కకు తిప్పుకుంది. దియనలా చూసి నవ్వుకుంటూ కోపం రాదన్నావ్ అని అన్నాడు అయాన్. ఇది కోపం కాదు అలక అంది అమాయకంగా. సరే, నీ అలక పోవాలంటే నేనేం చేయాలి అంటూ అయాన్ పెదవిపై వేలు పట్టుకొని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంటే ఏం వద్దు అంది దియ అదే అలకతో. నేను అబద్ధం చెప్పకపోయింటే వాటర్ ఫాల్లో మన ఫస్ట్ నైట్ అయి ఉండేదా చెప్పు అని అన్నాడు అయాన్. అంటే నీకు ఇక్కడ జలపాతం ఉందని ముందే తెలుసా? తెలిసే ఇక్కడ కార్ ఆపాను. వెయిట్ వెయిట్, నీకు అసలు అబద్ధాలంటే ఇష్టం ఉండదు కదా, మరెలా అబద్ధం చెప్పావు అని అడిగింది దియా. నా ప్రియమైన భార్యకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి చిన్న అబద్ధం చెప్పడంలో తప్పు లేదనిపించింది అందంగా నవ్వుతూ చెప్పాడు అయాన్. ఆ మాటతో దియ కూడా చిన్నగా నవ్వింది. కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. అయాన్ రాత్రి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కానీ ప్రవీణ్, ప్రసన్నమ్మ బిందు మీద కోపంగా ఉన్నారు. తను దియనేం చేయలేదని అయాన్ వాళ్ళకు నచ్చ చెప్పాడు. అయాన్ దియ రూమ్లోకి రాగానే దియకు దీపక్ నుండి ఫోన్ వచ్చింది. తను ఎలా ఉందో కనుక్కోవడానికి ఫోన్ చేశాడనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి ఐఎమ్ ఫైన్ దీప్ అని అంది దియా. అయాన్తో ఉంటే నువ్వు బాగుంటావని నాకు తెలుసు బేబీ, నువ్వెలా ఉన్నావో కనుక్కోవడానికి నేను ఫోన్ చేయలేదు. మరెందుకు ఫోన్ చేశావు? ఈరోజు నా పెళ్ళి. ఏంటి? దియా మొదట షాక్ అయి తర్వాత గట్టిగా నవ్వి ఏప్రిల్ 1కే ఏప్రిల్ ఫుల్ చేయాలి, ఇలా ఎప్పుడు పడితేప్పుడు చేయకూడదు దీప్ అని అంది దియా. నేను నిజం చెప్తున్నాను రా, ఈరోజు సాయంత్రమే నా పెళ్ళి అని చెప్పాడు దీపక్. ఇంత సడన్గా నీ పెళ్ళేంటి అని ఆశ్చర్యంగా దియా అంటుంటే అది విని అయాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కొన్ని సడన్గానే జరుగుతుంటాయి బేబీ. పెళ్ళి ఎవరితో? బిందుతో. వాట్? దియా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు దీప్? నీకు బిందుతో పెళ్ళేంటి? పెళ్లి చేసుకోవడానికి నీకు తను తప్ప ఇంకెవరు దొరకలేదా? అయినా బిందు నేను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది? కంగారు పడిపోతుంది దియా. రిలాక్స్ బేబీ అని అన్నాడు దీపక్. దియా ఏడుస్తూ నాకు తెలుసు నువ్వు నా కోసమే బిందును పెళ్లి చేసుకుంటున్నావు, తన వల్ల నాకు ఏ ప్రాబ్లం రాకూడదని. నిజం చెప్పు దీప్, నా కోసమే కదా అని అడిగింది. అవునరా, నీకోసమే నేను బిందుని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు దీపక్. పిచ్చి పట్టిందా నీకు? నా కోసం నీ లైఫ్ని నాశనం చేసుకుంటావా? నీ మనసులో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మర్చిపోలేకే కదా నువ్వెవరిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నా కోసం నీ ప్రేమను చంపేసుకొని ఈ పెళ్లి చేసుకుంటున్నావా అంటూ దియా గట్టిగా ఏడుస్తుంటే అంత సీన్ లేదు, కానీ నేను ప్రేమించింది బిందుని అని తాపీగా చెప్పాడు దీపక్. షాక్స్ మీద షాక్స్ తగిలేసరికి దియకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి మంచినీళ్లు తాగి బెడ్పై కూర్చుంది. వాళ్ళను పట్టించుకోకుండా అయాన్ తన పాటికి తాను రెడీ అవుతున్నాడు. మరి బిందు నీతో పెళ్లికి ఎలా ఒప్పుకుందిరా అని ఆశ్చర్యపోతూ అడిగింది దియా. డైవర్స్ అగ్రిమెంట్ సంగతి చెప్తే దియా బాధపడుతుందని దీపక్ ఏం చెప్పలేకపోయాడు. మాట్లాడేవేంటి దీప్? నన్ను పెళ్లి చేసుకోమని బిందుని ఆమె డాడీ ఫోర్స్ చేశాడు, తప్పక తను ఒప్పుకుంది. అబద్ధం చెప్పక తప్పలేదు అతనికి. బలవంత పెళ్ళ? దియలో బాధ భయం. నీది అయాంది కూడా బలవంత పెళ్ళి,
ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా! మేము కూడా మీలాగే హ్యాపీగా ఉంటాం. దియని కూల్ చేయడానికి చెప్పాడు కానీ, అలా జరుగుతుందని దీపక్‌కి 0.1% కూడా నమ్మకం లేదు. ఇదొక టెంపరరీ రిలేషన్ అని దీపక్ చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడు. నేను ఈ పెళ్ళికొస్తే బిందు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో! నేనెలా రాగలను దీప్? అని అడిగింది దియ. బేబీ, ఇప్పటి వరకు నువ్వు లేకుండా నాకు సంబంధించిన చిన్న పార్టీ కూడా జరగలేదురా. ఐ నో నేను చూస్తే బిందు చాలా డిస్టర్బ్ అవుతుంది. కానీ నువ్వు లేకుండా నేనెలా పెళ్లి చేసుకుంటానురా? నువ్వు నా పెళ్ళికి రావాలి. నువ్వే నన్ను పెళ్లి కొడుకుని చేయాలి. దట్స్ ఇట్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దీపక్. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.